యాక్సిడెంట్స్. మనం అనుకుంటాం అన్నిటికీ ఒక కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఒక క కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తారంటే కార్యకారణ సంబంధం అంటారు. ఒక యాక్సిడెంట్ అయిందంటే కారణం లేకుండా యాక్సిడెంట్‌లవ్వవు. అంటే దానికి కూడా కారణం ఉంటుందా? కారణం ఏంటి? ఒక ఒక సంఘటన మన జీవితంలో జరిగితే ఏదైతే మనకి సరికాని సంఘటనలు, మనకిష్టం లేనివి, ఇష్టం లేకపోవడం అంటే ధ్యానం చేయకముందు మన జీవితాలు ఎలా ఉండేవి? మనకు నచ్చినట్టు జీవితాలు ఉండాలి అనుకునేవాళ్ళం. నాకు నచ్చినట్టే అవతల వ్యక్తి ప్రవర్తించాలి. నాకు నచ్చినట్టే నేను అనుకున్నయన్నీ జరగాలి. ఇలా ఉండేది. అంటే జ్ఞానం లేకముందు. జ్ఞానం తెలిసాక ఇది ఏది జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం ఇందులోకొచ్చాక. యాక్సెప్టెన్సీ అనేది అందరిలో ఉండదు. యాక్సెప్టెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే జీవిత పాఠాల్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడ జన్మ తీసుకొని, అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం గాబట్టి, అనుభవమే జ్ఞానం అని మనకి గురువుగారు నేర్పించారు గాబట్టి, ఏది జరిగినా మన జీవితాల్లో అది అనుభవంగా తీసుకున్న రోజుని అంటే పాఠంగా నేర్చుకున్న రోజుని మళ్ళా ఆ సంఘటన జరగదు. ఆ విషయం మనకు తెలుసు. కానీ, ఆ సంఘటన దాటాలి అంటే మ్యాట్రిక్స్ అంటే మాయ అనేది చాలా పెద్ద అసలదే అదే. అది కప్పేస్తుంది. ఈ 3డీని. ఎప్పుడైతే మాయ కప్పుతుందో, ఆ మాయ కప్పినప్పుడు మన ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయంటే, చాలా ఇంకా మనల్ని ఎవరిని కంట్రోల్ చేయలేం. అంతలాగా మనసు పదే, పదే, పదే పిల్లోడు ఒంట్లో బాగోకపోతే ఆడికి అర్జెంట్‌గా ఆరోగ్యం వచ్చేసేయాలి. అదో టెన్షను పిల్లలకి. లేదు ఆళ్ళు చదువులు సరిగ్గా చదవలేదనుకోండి ఇంకో టెన్షన్. అన్నిటికి టెన్షన్‌లే మనకి. ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు. అదే జ్ఞాన స్థితి. జ్ఞానం అంటే ధ్యానం చేసి దివ్య వాక్యులు, దివ్యమైన మాస్టర్స్ రాసిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని, ఆ మస్తిష్కం ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్ మనలో ఉందో, మనలో కూడా అదే జ్ఞానం ఉంది. ఎందుకంటే అంతటా ఉన్నది ఒకటే శక్తి. మన యొక్క స్థితిని మనం మర్చిపోయి ఉన్నాం. అది గుర్తు చేసి జ్ఞానంలో తెలుసుకుంటున్నాం ఒక్కొక్కటి మనం ఇప్పుడు. ఆ చిన్న చిన్న ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం. ఎక్కే స్థితిలో ఉన్నాం గాబట్టి, ఆ దైవిక వాక్యాలు గాని, దివ్యమైన వాక్యాలు గాని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అదే ధ్యానం చెయ్యని వాళ్ళు మామూలు జీవితం సహజంగా మూడో పరిధిలో ఉండి, అన్ని కోరికలతో ఇదే జీవితమేమో ఇలాగే ఉంటదేమో, జీవితం అంటే ఇంత కష్టమా అని అంటే పిల్లోడికి చదువు అర్థమైతే స్కూల్ ఆనందంగా ఉంటది. పిల్లోడికి చదువు అర్థం కాలేదనుకో, వాడు స్కూలుకెళ్ళడు. రోజు స్కూలుకెళ్తున్నట్టు రెడీ అయిపోయి డ్రెస్సులన్నీ యేసుకొని, స్కూల్ గుమ్మం దాకెళ్ళి అటు ఇటు చూసి ఎవరు లేరు కదా అని పారిపోయి సినిమాలకి, షికారులకి ఆళ్ళకి స్కూలు అర్థం కాలేదనుకోండి ఏం జేస్తారు అంతసేపు కూర్చోలేరు. అట్లాగే మనం కూడా సమస్యల్ని ఎదుర్కోలేనప్పుడు పారిపోవడానికే ట్రై చేస్తాం ఇందులో నుంచి. ఆ సమస్యని ఎదుర్కోవాలి, నిలబడాలి, అర్థం చేసుకొని, దాన్ని ముందుకు జరుపుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయం ఎవరికీ తెలీదిది. సో, ఈ విషయం తెలియడం ధ్యానం చేస్తే గాని తెలిసింది. ఈ ధ్యానంలో యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? ఏంటి మన మనసు కోరుకుంటుంది? ఇప్పుడు మనం ఈ పుస్తకం ద్వారా కాదు. ఇంతకు ముందే భగవద్గీతలో కృష్ణుడు యద్భావం తద్భవతి సేత్ చెప్పేసాడు. ఏ మాస్టర్‌ని ముట్టుకున్నా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని సేత్ మాస్టర్ చెప్పాడు. జీసస్ ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అదే. వాట్ యూ సో యూ రీప్. అంటే ఏదైతే నాటుతున్నావో ఏ విత్తనాన్నయితే నువ్వు నాటుతున్నావో విత్తుని దాని యొక్క ఫలాలనే నువ్వు తింటావు. సీతాఫలం నాటేసేసి యాపిల్ పండు రా అంటే రాదు. నువ్వు యాపిల్ పండు విత్తనాన్ని నాటితే యాపిల్ పండే వస్తది. అది మనకి ఈ జ్ఞానం ద్వారా తెలుసుకున్నాం. అలాగా యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే, నీ మస్తిష్కంలో అటువంటి ఆలోచనల్ని అంటే హ్మ్. దాన్ని ఆకర్షిస్తున్నాం. ఆకర్షించినప్పుడు మనకి తెలీదు. నువ్వు చేసేది నేను యాక్సిడెంట్స్‌ని ఆకర్షించడం ఏంటండి? మరీ మీరిలా చెప్తారు. అలా కాదు. యాక్సిడెంట్‌ని ఆకర్షించు. అందుకనే చెప్తున్నా ఈ మాట. తనను తాను ఏంటి సరికాని ఇటువంటి ఆలోచనలున్న ఒక వ్యక్తి దీన్ని ఆకర్షిస్తారు. ఎటువంటి సరికాని ఆలోచనలుంటాయంటే, తనను తాను
సమర్థించుకునే తత్వము లేకపోవడము, తనపై అధికారము చెలాయించబడడాన్ని ఓర్వలేకపోవడము, హింసాత్మకమైన ఆలోచన ధోరణి. సో ఇది ఒక మానసిక కారణాలన్నమాట. ఈ ఒక వ్యక్తి యొక్క మానసిక కారణం ఈ కారణం అయితే వాళ్ళకి భౌతికంగా వాళ్ళ శరీరం యాక్సిడెంట్స్‌ని కోరుతది. అంటే ఏంటి మాగ్నెటైజ్ అవుతది. మాగ్నెటిక్ తెలుగులో ఏమనాలి తెలీదు. అయస్కాంతం అంటారు కదా! అంటే అది నిన్ను ఆకర్షిస్తూ ఉంటది. నిన్ను లాగుతూ ఉంటది ఈ థాట్స్ అన్నీ. ఏంటి నీ ఆలోచన ఎలాగున్నప్పుడు మళ్ళా ఒకసారి చెప్తాను వినండి. తనను తాను సమర్థించుకునే తత్వము లేకపోవడము, తనపై అధికారము చెలాయించబడడాన్ని ఓర్వలేకపోవడము, హింసాత్మకమైన ఆలోచన ధోరణి. ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది జరుగుతుంది. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి? ఈవిడ చిన్న సింపుల్‌గా శారీరక సమస్య, మానసిక కారణములు, నూతన ఆలోచన విధానములు అని దాన్ని ఎలా మార్చాలి ఆలోచన విధానాన్ని అని ఆవిడ రాశారు. ఇది యాక్సిడెంట్స్‌కి. ఎట్లా ఉండాలి మన ఆలోచన ఎలా మార్చుకోవాలి? ఒకవేళ గనక ఇలా ఉంటే ఆలోచన విధానం. దీన్ని ఎలా మార్చాలి కొత్త విధంగా అంటే, ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను చాన్నాళ్ళు ఈ బుక్ ఇప్పుడుది కాదు కొన్నేళ్ళు 2009 నుంచి నేను ప్రాక్టీస్‌లో పెట్టాను. కానీ, మనం సాధన చేసి మన యొక్క స్థితుల్ని బట్టి ఈ పుస్తకం మనకు అర్థం అవుతూ ఉంటది. ఈ పరిస్థితి కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేస్తున్నాను. వదిలిపెట్టేస్తాం చెప్పడం సులువే. కానీ లోపల వదిలిపెట్టడం అనేది చాలా చాలా మనకే తెలీదు. వదిలిపెట్టామో లేదా. కానీ ఈ మాటని ఎలాగా మనం రోజు ఒక దైవిక వాక్యంలాగా ధ్యానంలో కూర్చునే ముందు, ధ్యానంలో నుంచి లేసేటప్పుడు అసలది ఏంటో వదిలిపెట్టడం అంటే ఏంటి? ఆలోచన విధానాన్ని ఇలా బయటకు పంపడం. చాలా మంది నెగెటివ్ థాట్స్ వెళ్ళట్లేదు మేడం. నెగెటివ్ థాట్స్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తావు వెళ్ళిపోవాలి అంటే, నీ మనసుని మార్చుకునే స్థితికి చేరుకోవాలి. అంటే ఏంటి? నీ సాధన శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే నీ సాధన శక్తిని నువ్వు పెంచుకుంటావో పదే పదే అందులో కూర్చొని శక్తిని పెంచుకున్న రోజుని జ్ఞానం అనేది నీకు ఉపయోగపడతది. నీలో శక్తి లేనిదే సేమ్ ఇది కూడా అంతే. బ్యాంక్‌లో డబ్బులు లేనిదే కార్డ్ ఉపయోగపడదు. కార్డ్ ఉపయోగపడాలంటే బ్యాంక్‌లో డబ్బుండాలి. బ్యాంక్‌లో డబ్బు రావాలంటే దాంట్లో బ్యాంక్‌లో డబ్బులేసుకుంటూ ఉండాలి. ఏది కుండలో నీళ్లు పోసుకున్నట్టు. చిల్లు పెట్టుకోవద్దు. చాలా ఉన్నాయి. హౌ టు సేవ్ యువర్ ఎనర్జీస్. మీ యొక్క శక్తిని ఎలా సేవ్ చేసుకోవాలో అది కూడా ఒక క్లాస్ ఉంది నిజంగా. ఈ ఈ ఇయన్నీ చాలా ఒక దండలో ఒక పువ్వు లాంటిదంతే ఈ పుస్తకం. ఎన్నో పువ్వులున్నాయి. ఇయన్నీ కలిపి కట్టితే ఒక దండవుతది మాల. కానీ అందులో ఒక పువ్వే ఇది. మనం ఇంకా దానికి ముందు చాలా హోంవర్క్ చేయాలి. దీని తర్వాత చాలా హోంవర్క్ చేయాలి. ఎక్సర్‌సైజులు చేస్తూ అంటే ఒక నమ్మకం నిగూఢమైన నమ్మకంలో పడిపోయి ఉన్నాం. పుట్టినప్పటి నుంచి ఎదిగి ఎన్నో రకరకాల సిట్యుయేషన్స్‌లో మనం ఇరుక్కుని, నేర్చుకుని ఇవాల్టి రోజున ధ్యానం అని ఇక్కడికొచ్చి కూర్చున్నాం. ఇప్పుడు గతంలో ఎక్కడెక్కడ సరికాని స్థితులను మనం నేర్చుకున్నామో, తెలుసుకున్నామో మనకు తెలీదు క్లారిటీ. దానికి చాలా ఎక్సర్‌సైజ్ చేయాలి. అందుకనే ప్రతిసారి ఎప్పుడు ధ్యానం అనేవారు. దాంట్లోనే సగం ఎక్సర్‌సైజ్ అవుతది. నీకోసం నువ్వు కూర్చుంటున్నావు. ఇది ఎవరి కోసం కూర్చోవట్లేదు. ఈ విషయాలన్నీ తెలుసుకోండి. ఈ ఎలా మార్చుకోవాలి అంటే మళ్ళా ఒకసారి చదువుతాను వినండి. ఈ పరిస్థితిని కలిగించిన నా మనసులోని ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేస్తున్నాను. నేను చాలా ప్రశాంతముగా ఉన్నాను. నేను చాలా యోగ్యుడును. అంటే ఏంటి? నేను యోగ్యత దానికి సంబంధించిన యోగ్యత నాకు లేదని అంటే ఇది సరియైన పదం ఇది యోగ్యత అనేది. మనం నిత్య జీవితంలో ఈ వర్డ్‌ని వాడకపోయినా నన్ను నేను తక్కువ చేసుకొని జీవించడం కాదు. నేను ఉన్నతమైన ప్రేమైక జీవిని, దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపిణి అని ప్రతి క్షణం మీ మనసులో మెదులుతూ, ఆ ఎరుక స్థితి ఉంచుకుంటూ అంటే ఏంటి ఎప్పుడు సాధన చేసే శక్తి ఉన్న రోజుని ఎరుక స్థితి పెరుగుతది. మనం సాధన చేయకుండా ఆహ్, మనల్ని మనం మనసులు మార్చుకోకుండా
చూద్దాంలే, చెప్పుకుందాంలే, చెప్పుకుంటే మారిపోతుంది, చెప్పుకుంటే మారదు. ఎరుక స్థితి ఉండడం వలన ఈ మాటలు మనకి గుర్తుంటాయి. ఎరుక స్థితి లేదంటే నువ్వు ఎంత చదువు, నేను ఎన్ని క్లాసులు చెప్పు, మీరు ఎన్ని క్లాసులు వినండి, రకరకాల మాస్టర్స్ లేకపోతే రకరకాల మాస్టర్స్ రాసిన పుస్తకాలు చదవండి. ఎరుక స్థితి లేని రోజుని మనకి సమస్య వచ్చిన ఆ క్షణంలో ఇవి మనకి గుర్తు లేనప్పుడు ఏది చేసినా వృధాయేమో. ఓకే మాస్టర్. సో మనం ఏం అడగాలి, మన పూర్ణాత్మతో కనెక్ట్ మీరందరూ ధ్యానం చేసే ముందు గురువు గారిని, మనకి గురువు అలా చెప్పలేదు, మామూలుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి కూర్చోమంటున్నారు. కరెక్టే, కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస కుదరదు కొంతమందికి, అలాగే కష్టపడుతున్నాం. ఫైట్ చేశాను కూర్చుంటున్నాం అన్నమాట. ఫైటింగ్ అంటే ఏంటి, కూర్చోలేకపోయినా అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేద్దాం, ఒక కష్టం ఒక 40 రోజులైనా కష్టపడతాం. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అలా ఎక్కడ వేసిన అక్కడ గొంగలి. సో మనం, మీకు అందరికి అర్థం ఏదంటే, చిన్న విన్నపం నా దగ్గర నుంచి, ఈవిడి దైవిక వాక్యాలు చదువుకుని మొదలు పెట్టమంటది. దైవిక వాక్యాలు అంటే నిన్న మీకు చెప్పాను, ఆవిడిచ్చిన దైవిక వాక్యాలు అది ఆ బుక్ లో ఉంటది. ఇది ఇప్పుడు నేను చదివేదేమో నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ జీవితం నీ చేతుల్లో. నిన్నటితో స్టాప్ చేసి ఉంచాను, ఇంకా చాప్టర్స్ ఉన్నాయి. కానీ ఇందులో పాయింట్స్ మీకు చెప్పాలి. చాలా మంది ఎదుర్కొనే ఆ ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో అవి ఎదుర్కోవాలి. దానికి నేను ఎక్కువగా అన్ ఒక 95% ఉన్నవి చదువుతూ వెళ్తాను. ఎందుకంటే టైం లేదు. టైం లేకపోవడం ఏం కాదు, మళ్ళా మన సమయం తీసుకుని మళ్ళా చెప్పుకుందాము. కాకపోతే అస్ ఈ ఈ క్షణంలో, ప్రస్తుత సమయంలో మనకు కావాల్సింది ఒక ఏజ్‌ని బట్టి పిల్లలకి ఎలా ఉండాలి ఆలోచన విధానాలు, మన అనారోగ్యాలు ఎటువంటి అనారోగ్యాలతో ఉంటుంటే అంటే దాన్ని బట్టి మీరు పెన్ను, పుస్తకం కూడా పెట్టుకోండి. ఎవరికైనా అర్జెంట్ నేను చెప్పలేదనుకోండి, చివరి లాస్ట్ 10 నిమిషాల్లో నన్నడగండి. సో యాక్సిడెంట్స్ అయితే అలాగా ఒంటి నొప్పులు వస్తుంటాయి మనకి. ఒళ్ళు నొప్పులు ఏమి చేయకపోయినా పొద్దున్న లెగలేక బద్ధకం వేరు, ఒళ్ళు నొప్పులు వేరు. పొద్దున్నే చాలా మందికి ధ్యానం చేశాక, చాలా పడుకుని లేసాక చాలా నొప్పిగా అనిపిస్తది. ఏంటి, నేను ధ్యానమే కదా చేశాను, ఏదో ఆహ్, 10 మూటలు ఎత్తినట్టు, 100 బస్తాలు మోసిన దానిలాగా ఈ నొప్పులేంటి బాబోయ్ ఒంటి నిండా అనుకుంటాం. అంటే యాస్ట్రల్ హ్మ్. హ్మ్. బ ఆహ్, రో రీజన్ అంటే యాస్ట్రల్ వరల్డ్స్, ఆ ప్రపంచంలో ఎప్పుడైతే పడుకుంటామో, పడుకోవడం అంటే ఏంటి, మనం ఈ శరీరం కాదని తెలుసు కదా మీ అందరికి. మనసు, బుద్ధి, ఆత్మ అదేమో స్టేట్స్, స్థితులవి. ఈ శరీరంలో 7 శరీరాలున్నాయి. ఈ భౌతిక శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టాక నైటు, దీని లోపల ఉన్న డ్రైవర్ బయటికెళ్తాడు. డ్రైవర్ అంటే కారు ఊరంతా తిరిగేసి సాయంకాలం వచ్చి షెడ్‌లో పెట్టాక డ్రైవర్ కారులోనే కూర్చుంటాడా? దిగుతాడా? దిగాలి కదా మరి ఇంట్లోకెళ్ళాలంటే. సో, ఎలాగైతే కారు షెడ్‌లో పెట్టేసి మరుసటి రోజు దాకా ఎలాగైతే కారు వాడరో, అట్లాగే ఈ కారనే శరీరాన్ని పడుకోబెట్టేసి మంచం మీద, ఈ డ్రైవరు రోజు పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళొస్తది. నువ్వేమేమి చేశావో, ఇక్కడ ఏమేమి అక్కడెళ్ళి అన్నీ ఒప్పేసుకుంటాం. ఇక్కడికొచ్చి మాయ కప్పేసి అన్నీ మర్చిపోతాం. రోజు ఎళ్లి అక్కడ చెప్పేసి వస్తుంటాం. నేను ఇవాళ ఖచ్చితంగా ఎట్లాగైనా నేను మారే తీరుతాను, నేను ఖచ్చితంగా ధ్యానం చేసే తీరుతానంటాం. కిందకొచ్చి మళ్ళా మామూలే. ధ్యానం టైంకి ఎవరైనా వచ్చినా ధ్యానాన్ని పక్కన పడేస్తాం. పెళ్ళొస్తే ఇది పక్కన పడేస్తాం. అంటే ఏంటంటే దీనికి ప్రాముఖ్యత ఇవ్వం. అది స్టార్టింగ్‌లో నేను చెప్పేది. తర్వాత ఎలా ఉంటదంటే పెళ్లిలో గూడా కూర్చొని బాజా భజంత్రీలు వాయిస్తుంటే కూడా కూర్చొని ధ్యానం చేశాను నేను చాన్నాళ్ళు. అంటే మన స్థితులు అలా మారతాయి అప్పుడు. అప్పుడు ఇంకా బాగుండేది ధ్యానం, పెళ్లిలో కూర్చొని చేస్తుంటే కళ్ళు మూసుకొని. అదొక పిచ్చి మనకి. పిచ్చి పీక్ లెవెల్ అంటే అలా ఉంటది. అక్కడికి కూడా ఎళ్ళిపోయి ఎక్కడ పిలిచినా అక్కడికెళ్ళిపోయి ధ్యానం. మా ఫ్రెండ్స్ అందరూ మా భౌతికంలో ఆళ్ళంటారు, "బిందు నువ్వు పెళ్ళికొచ్చేసాకేం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుని కూడా ధ్యానంలో కూర్చోబెడితే పెళ్ళిళ్ళవ్వవు" అంటారు. అలాగా పెళ్ళిళ్ళు కూడా చెయ్యను వద్దు అని. జోక్ అన్నమాట. నిజం కాదది. అలా నొప్పులొస్తే ఏంటి, మన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటే, మన మానసిక మెయిన్ ఆలోచన అంటే మానసిక కారణాలే మెయిన్. మన మానసిక కారణం ఏదైతే మనకి నొప్పులొస్తాయంటే, ప్రేమ కోసము పరితపించడము, తాను ఒప్పుకోబడాలని తీవ్రంగా ఆశించడము.
అర్థమైందా ఫ్రెండ్స్? నన్ను ఎవరు ఇష్టపడట్లేదు. నన్ను ఎవరైనా ఇష్టపడితే ఆళ్ళని ఒప్పుకుంటే బావున్ను. నన్ను అందరూ ఒప్పుకోవాలి. నేను మంచిదాన్ని అంతే కదా! ఇతరుల కోసం మనం వాళ్ళ యొక్క మెప్పుల కోసం తెగ చేసేస్తుంటాం పనులు. మనమే కెమెరా కాదు కెమెరా సరిగ్గా పెట్టుకోండి. కెమెరా మొఖం సరిగ్గా కనిపించదు. నాదా? హ్మ్. ఓకే. జాగ్రత్త. ఓకే. హ్మ్. స్టాండ్ కొనుక్కోవాలి మరి. అంటే ఇది రికార్డ్ అవుతుంది కదా! యూట్యూబ్‌లోకి వస్తది కదా! ఆ! ఓకే. అది ఇప్పుడు చెప్పాను కదా! ప్రేమ కోసం పరితపించడం. రాసుకోండి కావలిస్తే. తాను ఒప్ ఒప్పుకోబడాలని తీవ్రంగా ఆశించడము. నొప్పులొస్తాయి. ఒళ్ళు నొప్పులొచ్చినియి అంటే అకారణంగా ఏ పని చేయకుండా ఉత్తినే ఒళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలోనే కాదు. అసలు ధ్యానం చేసి మొదలుపెట్టాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మనకు ఒక్కొక్కటి. అసలెందుకొస్తుందో తెలీదు. డాక్టర్ దగ్గరికెళ్తాం. శుభ్రంగా ఉన్నామమ్మా అన్నీ బాగున్నాయి. ఏ ప్రాబ్లమ్ లేదు ఇంటికెళ్ళంటాడు. కాకపోతే ఇంకా లేదంటే నాకిలా ఉందంటే ఇంకో 4 టాబ్లెట్‌లు రాసిస్తారు. ఏ టాబ్లెట్‌లకి ఏమి మాటలినవు. మనకి మానసిక స్థితుల్ని, ఆలోచన విధానాల్ని మార్చుకునేదాకా తప్పదివన్నీ. ఎవరికీ తెలీదు ఈ విషయాలు. తెలుసుకోవాలంటే మీరు మీ పక్క వాళ్ళకి చెప్పండి. ధ్యానం చేయండి. మీ మానసిక స్థితుల్ని మార్చుకోండి. అప్పుడు ఎటువంటి అనారోగ్యమైన మార్పు చెందుతది అని. ఎందుకంటే ఇవాల్టి రోజుని ధ్యానమే చేయక్కర్లా. అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. కాసేపు కూర్చున్న ఆళ్ళకి మారాలి అనే ఆలోచన విధానం వాళ్ళలో వస్తది. సో, ఈ నూతన ఆలోచన విధానాల్ని ఎలా మార్చాలి ఇప్పుడు ప్రేమ కోసం పరితపించిన ఒక వ్యక్తి ఒళ్ళు నొప్పులొస్తూ ఉంటే, ఆళ్ళ ఆలోచన విధానాలు ఎలా మార్చుకోవాలంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని మరి నేను అందరిచే ప్రేమించబడుతున్నాను అని రాసుకోండి. మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి మనల్ని మనం? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను ప్రేమపూర్వకమైన వ్యక్తిని. మరి నేనందించే ఆహ్, అందరి అందరిచే ప్రేమించబడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క మాట ఇలా అనేస్తే సరిపోతుందా? మారిపోతామా అంటే, ఈ ఒక్క మాటలో ఎంత మీనింగ్ ఉందో చూసుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్నప్పుడు మనల్ని మనం ఖచ్చితంగా ప్రేమించుకున్న రోజున ఈ మార్పు జరుగుతది. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే నేను నిన్న 3 రోజుల నుంచి చెప్పుకొస్తున్నాను. ఎలాగుంటది? మనలో ఉన్న లోటుపాట్లు అవన్నీ లిస్ట్ రాసుకొని, నీకు నువ్వు నచ్చేటట్టు నువ్వు జీవించు. ఏది సత్యమో ధ్యానంలో వచ్చాక సత్యం గురించి నీకు పూర్తిగా అవగాహన ఉంటది. నువ్వు అదే జీవించేస్తావని నేను చెప్పను. ఎందుకంటే కర్మ ఉంది అక్కడ అర్జెంట్‌గా నిన్ను అడ్డుపడిపోవడానికి. నెక్స్టు నీ ఇంట్లో సిట్యుయేషన్స్ ఏదైనా సరే కర్మను బట్టి ఏర్పడతాయి సిట్యుయేషన్స్ కూడా. సో, కర్మ సిద్ధాంతంని దాటాలి. ఎప్పుడు న్యూ ఎనర్జీలోకొచ్చినప్పుడు కర్మ సిద్ధాంతం కూడా దిగిపోతాం. ఒక్కసారి మీ థాట్స్‌లో నేను కర్మచక్రం దిగిపోయాను అన్న ఒక ఆలోచన మీ అందరికిలో వస్తే, ఇంక కర్మ ఉండదు. జరిగే ప్రతి విషయం కూడా నీ అనుభవం కోసం జరిపించబడుతుంది. ఓహ్! నాకు ఇందులోంచి ఈ అనుభవం వచ్చింది. ఇవాళ ఇది నేర్చుకున్నాను కొత్తగా. యెస్. థాంక్ యూ. ఏదే ప్రకృతికి థాంక్స్ చెప్పుకుంటూ, ఆ సిట్యుయేషన్‌ని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతాం అన్నట్టు. లేదు నువ్వు ఇంకా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. నే నే ఇది నా నా వల్ల కాదు. ఇది అందరూ బానే ఉన్నారుగా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీ మానసిక స్థితి, నీ మానసిక ఆలోచన విధానం ఇలా ఉంది కాబట్టి, నీకు ఆ విషయం జరుగుతుంది. అందరికి ఒకేలాగా ఎందుకు జరుగుతది? ఆళ్ళకి అదే సమస్య ఉంది. నీకు అదే సమస్య ఉంది. కానీ సిట్యుయేషన్స్ మార్పులుంటాయి. రిజల్ట్స్ మార్పులుంటాయి. రకరకాలుంటాయి. సో, ప్రతీదీ విశ్లేషించుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనేసుకుంటున్నాను కదా! నిజంగా నిన్ను మీరు ప్రేమించుకుంటున్నారా? మిమ్మల్ని మీరెప్పుడు తిట్టుకోవట్లేదా? అబ్జర్వ్ చేసుకోవాలి. నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి? ఇలా ఇలా ముద్లెట్టేసుకుంటే నీ శరీరాన్ని నువ్వు ప్రేమించేసుకునేనట్టేనా? అస్సలు కాదు. నీ లోపల ఎటువంటి ఆలోచన విధానం, మానసిక స్థితి, నీ యొక్క ప్రేమతత్వం, నీ యొక్క హేట్‌ఫుల్‌నెస్ మనం అన్ని పాజిటివ్‌గా మాట్లాడేసుకుంటున్నాం.
మన లోపల చాలా పూరితమైన స్థితులుంటాయి. అంటే దేన్ని బట్టి మన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి నీ యొక్క జ్ఞానం నీకు లభ్యమవుతది. మొదట్లో నీ టీచర్స్ చెప్పినట్టు, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు కలిసి మాట్లాడినప్పుడు ఉన్న మాటలు, ఆహ్, ఇంట్లో స ఫ్యామిలీ మెంబర్స్‌తో మనం ఆ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేసేటప్పుడు, రకరకాల డైలాగ్స్, సిట్యుయేషన్‌ని ఫేస్ చేసేటప్పుడు నేర్చుకునే జ్ఞానాన్ని, ఇవన్నీ బట్టి చిన్నప్పుడు రకరకాలుగా హ్మ్, చెప్పుంటారు పెద్దలు మనకి. అదే చెప్పాను కదా! కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు చేసుకోవద్దు. ఆ వయసుకి అది కరెక్ట్. కానీ పెద్దయ్యాక కూడా అది కరెక్ట్ కాదు. సో, ఈ ప్రతీదీ మనం ఆలోచించుకోవాలన్నట్టు. నీకీ సమస్యుంది. దాని వెనకాల నీ మానసిక ఆలోచన ఏంటి? నువ్వు దేనైతే నమ్ముతున్నావో ఆ మానసిక స్థితికి. ఇప్పుడు షుగరొచ్చిందండి. షుగర్ అంటే ఏంటంటే యాక్సెప్టెన్సీ లేకపోవడం. అంటే ఒప్పుకోకపోవడం అన్నమాట. ఎవరిని ఒప్పుకోకపోవడం? ఇతర వ్యక్తుల్ని గానీ, ఇతర ఒక సిట్యుయేషన్స్ ఇంటికొస్తది. నీకు నచ్చదు. దాన్ని ఎలా నచ్చదు? ఏమీ అక్కర్లా. చిన్నది పాయింట్. ఇంటికి చుట్టాలొస్తారు. మన బాత్రూమ్ వాడతారు. ఆళ్ళెళ్ళిపోయాక తిట్టుకుంటూ బాత్రూమ్ కడుగుతాం. అంటే మనకి అలా అలవాటయిపోయింది చిరాకులు. హ్మ్. మీరడగొచ్చు, ఏంటి చిన్న చిరాకుకే, చిన్న చిన్న విషయాలకే అని అంటాం. చిన్న చిన్న విషయాలు కాదు అవేమి. అవి భూతద్దంలో చూడట్లే మనం. చూడవలసినయి చూడము. చూడక్కర్లేనియని భూతద్దాల్లో చూస్తాం. ఒక ఇంట్లో ఎవరికో ఇది హ్మ్. అత్తగారికో లేపోతే ఎవరో ఒక పెద్దాళ్ళకి మనం సర్విస్ చేయాల్సొస్తది. దాన్ని ఎలా బాధలు పడిపోతున్నా నాకే ఎందుకు ఈ సిట్యుయేషను. ఆవిడ ఎదురింటావిడ ఎవ్వరు లేరు. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే పెళ్ళిళ్ళు మాటలుంటే అత్తగారు ఉండకూడదట. మరి తల్లుండొచ్చా? తప్పు కదా! అలాంటి ఆలోచన విధానాలు ఎందుకొస్తున్నాయి వాళ్ళల్లో? ఆహ్, అదే అంటున్నా. అత్తగారు ఉండకూడదు. పిల్లోడు విడిగా ఉండాలి. ఆయనొక్కడినే కావాలాళ్ళకి. మిగతా కుటుంబ సభ్యులు ఎవరు అక్కర్లేదు. అంటే ఏంటి? నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సరిలేని స్థితిలో ఉన్నాయి. సో, మనం వాళ్ళని తప్పు పట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకొనొస్తారు. తెలుసుకుంటారు. ఒక జనరేషన్ అయిపోవాలి నేర్చుకోవడానికి. జనరేషన్ జనరేషన్ కాదు. ఒక జన్మ అయిపోవాలి. ఒక జన్మలో ఒకటే నేర్చుకుంటామా? రా ఎక్కువ నేర్చుకుంటావో నీ బట్టి ఉంటది. నువ్వు ఒప్పుకునే స్థితిని బట్టి ఉంటది. అలాగే ఉదరకోశంలో అంటే కడుపులో, పేగుల్లో, జననాంగాలలో కండరాలు బిగుసుకుపోవడము. అబ్డామినల్ క్రాంప్స్ అంటాం. అదెందుకొస్తుందంటే నీ యొక్క మానసిక స్థితి, భయము, జరుగుతున్న ప్రక్రియను అవి ఆపివేయడము. ఏదన్నా ఇంట్లో జరుగుతూ ఉంటే అది నీకిష్టం లేదనమాట. జ జరిపించడానికి. దాన్ని ఆపివేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సంఘటనలు. నేను ఈ జీవన ప్రక్రియను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరి నేను సంరక్షితముగా ఉన్నాను. అది రాసుకోవాల్సింది. దాని మాట మంచిగా అంటే దైవిక వాక్యముగా దాన్ని మనం ఎలాగైతే మానసిక స్థితిని మార్చాలో అప్పుడు ఆ మాటల్ని అనుకోవాలి. మొటిమలు, యంగ్ ఏజ్ పిల్లలకి ఈ వస్తాయి కదా! యాక్నే అంటారు. ఏ ఏ అంటే పింపుల్స్. సో, పిల్లలు పింపుల్స్ వచ్చినప్పుడు అంటే దానికి కూడా ఉంటదా అనంటే ప్రతి దానికి మన యొక్క మానసిక ఆలోచన విధానమే మన మీద వ్యక్తపరుస్తది. బయటికి చూపిస్తది. బయటికి పంపిస్తది. సో, మొటిమలు ఉన్న పిల్లల్ని పిల్లలకి ఎక్కువుంటాయి ఆ ఏజ్‌లో. టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. ఒక 30 లోపు ఉంటాయన్నమాట మొటిమలు. ఏమని ఉంటది చూడండి. వాళ్ళ యొక్క మానసిక స్థితి, ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, తనను తాను అంగీకరించుకోకపోవడము, తనను తానే అసహ్యించుకోవడము. అర్థమైందా ఫ్రెండ్స్? నేను బాగోలేను. అవతల ఆ అమ్మాయి చూడు ఎంత బావుందో చక్కగా. వాళ్ళని వాళ్ళే
చేసేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి మంచి హైట్ ఉంది. హైట్ లేనోళ్ళకేమో అబ్బా! చాలా హైట్ నేను అలా ఉండాలి. నేను ఇలా పొట్టిగా ఉన్నానేంటి? ఇప్పుడు నేనున్నాను ఎప్పుడు అంత సన్నటోళ్ళని చూసినప్పుడల్లా అబ్బా! ఇంత సన్నగా ఉంటే ఎంత బాగున్ను, హాయిగా ఉంటది. నేనెందుకు ఇలా లావుగా ఉన్నాను? ఇది నా డిజైనా? జ్ఞానం వచ్చాక కూడా మెడిటేషన్‌లోకొచ్చాక కూడా అలా ఉండేది. చాలా బాగా తన్ని అంటే అనారోగ్యాలు బాగా పెడితే అప్పుడు ఇప్పుడు నా ఆలోచన ఎలా ఆరోగ్యంగా ఉంటే చాలు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సన్నం కాదు, లావు కాదు. పూర్తిగా ఆరోగ్యంగా హ్యాపీగా, ఆనందంగా ఆహ్, అందరికి ఉపయోగపడే ఆత్మగా నేను తయారవ్వాలి అనే ఆలోచన విధానం మారిపోయింది. అంటే అంత దాకా ఒక జన్మ పట్టిందన్నట్టు అని అనిపిస్తది. సో, అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ సాధన చేస్తే అన్నీ సమకూరుస్తాయి. దానికి దైవిక వాక్యాలు. దేనికి మొటిమలొచ్చిన పిల్లలు ఎవరికన్నా మన పిల్లలకుంటే మనం ఎన్నో వాడి చూస్తాము. అదంటాం, అలోవెరా వాడతాం. ఏయ్యో రకరకాలు వాడేవాళ్ళం. ఇప్పుడు దానికి జస్ట్ నీ ఆలోచన, నీ మానసిక స్థితుల్ని, ఆలోచన విధానాలు మార్చుకుంటే చాలు. దానికెలా ఉంటది? నేను ఈ జీవితం యొక్క దివ్యమైన వ్యక్తీకరణకు భౌతిక స్వరూపాన్ని. అంటే ఈ జీవితాన్ని యొక్క ఏదైతే యూనిఫార్మ్ ఇది. స్కూలుకి ఎంతసేపేసుకుంటాం యూనిఫార్మ్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యూనిఫార్మ్ ఉండాలి కదా! ఇంటికొచ్చేసాక అవసరం లేదు. సో, నువ్వు స్కూలులో ఉన్నంత సేపు యూనిఫార్మ్, ఆ యూనిఫార్మ్ బాలేదంటే స్కూలే నచ్చట్లేదన్నట్టు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నాకు ఈ యూనిఫార్మ్ బాలేదు. యూనిఫార్మ్ బాగోకపోతే స్కూలుకెళ్ళలేవు. ఇష్టం ఉండదు. మరి ఈ భూమి అనేది స్కూలు. ఈ స్కూలుకి నువ్వు రావాలి అంటే ఈ యూనిఫార్మ్, ఈ తొడుగు, ఈ శరీరం అనే తొడుగు యూనిఫార్మ్‌ని నువ్వెంచుకొనొచ్చిందే. నువ్వు ఇష్టపడ్డ మీరే చూడండి మన పిల్లల్ని నీకే స్కూల్ ఇష్టం అని అడిగి మరీ ఆళ్ళని జాయిన్ చేస్తూ ఉంటాం. సో, అన్ని రకాలుగా వాళ్ళకి నచ్చాలి. అప్పుడు గాని జాయిన్ చేయం. అలాగే ఒక సోలు భూమి మీదకొచ్చినప్పుడు ఈ విషయాలు ఎవరికీ తెలీవు. సోల్ అనేది తెలీదు. భూమి మీదకి రావడాలు తెలీదు. ఇవన్నీ మన ధ్యానం భాషలాగా అనిపిస్తది. కానీ ఎవరైనా ధ్యానం కాని వాళ్ళు ఈ క్లాస్ విన్నా, ధ్యానం కొత్తగా వచ్చిన వాళ్ళు విన్నా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సత్యం ఏమిటంటే మనం ఇక్కడ అనుభవాన్ని పొందడానికి వచ్చిన స్కూల్ మై డియర్ ఫ్రెండ్స్. భూమి అనే స్కూల్‌కొచ్చాము. యూనిఫార్మ్ ఏంటంటే మన శరీరాలు, మన ఆకారాలు, మన ఫోటోలు. మళ్ళా మీకు తెలుసో లేదో ఈ ఫోటో మనం ఇచ్చాకే ఇది భూమి మీదకి వచ్చింది. మీకది ఇంకా తెలుసో లేదో ఇది ఆత్మాయనంలో చెప్తాడు. ఎలాగంటే ఒక 4 రోడ్ కూడలిలో ఒక విగ్రహం పెట్టాలి అంటే, విగ్రహాన్ని చెక్కేవాడు ఉంటాడు. విగ్రహం అలా ఆటోమేటిక్‌గా వచ్చి నుంచోదు కదా! ఇప్పుడు చూడండి ఆ చంద్రబాబు నాయుడు వచ్చాడనుకోండి ఆ చంద్రబాబు నాయుడుకి విగ్రహాలు పెట్టాలనుకోండి, ఆ ఫోటో లేనిదే చెక్కేవాడికి విగ్రహాన్ని మలచడం ఉండదు. చేతికి ఫోటో ఇస్తే అప్పుడు అది చూసి విగ్రహాన్ని మలుస్తాడన్నమాట. అప్పుడు దాన్ని అక్కడ పెడతారు. ఎక్కడ అవసరమో అక్కడ. ఒక లీడర్‌లాగా. కానీ ఇది యూనివర్సల్ లా ఏంటంటే, మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటున్నామో, భూమి మీదకి రావాలనుకుంటున్నామో, ఏ తల్లిదండ్రులనైతే ఎంచుకుంటామో, అప్పుడు ఆ ఫోటో ఇస్తాం. జీన్స్‌కిను దానికి సంబంధించిన ఫోటో. ఆ ఫోటో చూసి ఈ బొమ్మ చెక్కబడుతదనమాట. ఇది మనం ఇచ్చిన ఫోటోయే ఆళ్ళు చెక్కుతారు. మళ్ళా నా ముక్కు బాలేదు, నా కళ్ళు బాలేదు, నా మొఖం ఇలాగుంది, నా శరీరం ఇలాగుందని దీనికి పెట్టుకునేదెవరు? మనమే. అడ్డు పెట్టుకునేది. మళ్ళా ఒకసారి మొటిమల గురించి చెప్పాను. దివ్యమైన వాకులు ఎలా ఉండాలో ఒకసారి చెప్తాను. మీరు రాసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే, నేను జీవితం యొక్క దివ్యమైన వ్యక్తీకరణకు భౌతిక స్వరూపాన్ని. ఇప్పుడు నేనున్న స్థితికి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నన్ను నేనుగా అంగీకరించుకుంటున్నాను. కొన్ని వ్యసనాలు కొంతమంది బయటికి రాలేరు. ఆ వ్యసనాల గురించి. ఎవరికి ఎటువంటి వ్యసనాలు, చిన్న వ్యసనాలైనా, పెద్ద వ్యసనాలైనా వ్యసనం వ్యసనమే. ఫోను పట్టుకుంటాం వదలలేం. మీరు పిల్లల్ని అనొద్దు. మనం కూడా అలాగే ఉన్నాం. పెద్దవాళ్ళం కూడా కొంచెం ఖాళీ దొరికితే ఫోనులో పెట్టేసుకొని ఆడుకోవడం. నేనైతే పిచ్చాడేదాన్నండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత పిచ్చంటే ఎక్కడికన్నా ఎళ్లి లైనుంటే ఆ లైన్‌లో కూడా ఆడేసుకునేదాన్ని. టీవీ చూస్తూ మధ్యలో యాడొస్తే మళ్ళా ఇక్కడ ఆడేసుకోవడం యాడ్‌లో. మళ్ళా అదయిపోయాక మళ్ళా ఒక ఫోను ఛార్జింగ్ అయిపోతే పక్కన మళ్ళా ఇదుండాలి. హ్మ్. అదే మ్యాక్ బుక్కో
లేకపోతే ఉంటాయి కదా అవన్నీను. సరే పేరు రావట్లేదు. అలాగ వరుస పెట్టి ఆడుకోవడం లైన్‌గా పెట్టుకునేదాన్ని. ఈ ఛార్జింగ్ దీన్ని ఛార్జింగ్ పెట్టేయడం, దాన్ని తీసుకోవడం, అది ఆడుకోవడం. అంత వ్యసన పరులు పవర్ ఎంత బ్యాంక్. పడేదాన్నో. పవర్ బ్యాంక్ అంటే చార్జర్ అది. అది కాకుండా ఐప్యాడ్. ఐప్యాడ్ ఐప్యాడ్‌లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఆడుకోవడం ఫుల్, అది కూడా చిన్న ఫోన్ లాంటిది అది. నెట్ హ్మ్. ట్యాబ్. ఆ! ట్యాబ్. ట్యాబ్ ట్యాబ్ కనెక్షన్‌లు, మ్యాక్‌బుక్ చిన్న చిన్న రకమైన ట్యాబు, అన్నీ వదిలేస్తే కంప్యూటరు. దొరికినయన్నీ అన్నిట్లో ఆడేసేదాన్ని వరుస పెట్టి. దాని నుండి బయటికి రాలేకపోయేదాన్ని. ఏంటి దానికి కూడా ఎళ్లి ప్రేమనాథ్ సార్ దగ్గర సంకల్పం కూడా చెప్పించుకున్న రోజులున్నాయి నేనైతే. పిచ్చి అంత పిచ్చిగా ఉండేదన్నమాట. సార్ నేను బయటికి రాలేకపోతున్నాను. ఏదో దానికి తగ్గ ఏదో నెగెటివ్ నాలో కూసుంది. ఏది ఆడుకునే నెగెటివ్. అలా కూడా ఆలోచించేదాన్ని. అంతలాగా ఇప్పుడంటే జస్ట్ 1 ఇయర్ నుంచే అసల ఆ గేమ్ జోలికి మొత్తం అన్నీ డిలీట్ చేశాను. ఫోన్‌లో లేదు, ట్యాబ్‌లో లేదు, కంప్యూటర్‌లో ఎన్నిట్లో లేదనమాట. ఫుల్లు డిలీట్ చేసి పడేసాను. ఇప్పుడు అసలు ఆడుకోవట్లే. ఆడుకోవట్లేదంటే టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా ఈ పిచ్చి ఆటలేంటి? లోపల మనసు చెప్తానే ఉండేది. కానీ బయట మటుకు నన్ను నేను అది దాన్నే మనం వ్యసనాలంటాం. దానికి కారణాలు చూద్దాం ఏముంటదో. తన నుంచి తానే పారిపోవడం. విన్నారా ఫ్రెండ్స్? ముందు పారిపోవడమే చేస్తాం. ఈ పనే. జ్ఞానం ఉండదు. భయము, తనను తాను ప్రేమించుకోవడం ఎలాగో తెలియకపోవడం. దాని వలన ఈ వ్యసనాలకి అడిక్ట్ అయిపోతూ ఉంటాం. తన నుంచి తానే పారిపోవడము, భయము, తనను తాను ప్రేమించుకోవడం ఎలాగో తెలియకపోవడం వల్ల ఈ వ్యసనాలన్నిటికి మనిషి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఆ దైవిక వాక్యం ఎలా మార్చుకోవాలి అంటే, నా యొక్క అత్యుత్తమైన అస్తిత్వాన్ని నేనిప్పుడు గుర్తిస్తున్నాను. నా యొక్క అత్యద్భుతమైన అస్తిత్వాన్ని నేనిప్పుడు గుర్తిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నాతో నేను ఆనందంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా ఒకసారి చెప్పమంటారా? వ్యసనాలు. ఆ వ్యసనాలని పోగొట్టుకోవాలి అంటే దాన్ని ఎలాగా మార్చుకోవాలి? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వ్యసనాలు చెప్పుకోవాలంటే. కానీ మనకి టైం లేదని నేను నాది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నా యొక్క అత్యద్భుతమైన అస్తిత్వాన్ని నేనిప్పుడు గుర్తిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నాతో నేను ఆనందంగా ఉన్నాను. నెక్స్టు ఏజింగ్ ప్రాబ్లమ్స్. వృద్ధాప్య సమస్యలంటే ఏంటి, నాకు వయసయిపోతుంది. కొంచెం ఎక్కడన్నా నొప్పులొస్తే వయసయిపోతుంది కదా! ఓపిక తగ్గింది. మనం మనకన్నా మన అమ్మలే నయం. ఆళ్ళకి వయసయిపోయింది. ఆళ్ళు తగ్గిపోద్దా? ఆళ్ళకి తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్ ఎలాగుంది, ఇంకా చిన్న చిన్న వాళ్ళకే అనారోగ్యాలు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. మన పెద్దోళ్ళే వాళ్ళకి ఇప్పుడు మా అత్తగారు, మామగారు ఉన్నారనుకోండి, ఆళ్ళకసలు బీపీలు లేవు, షుగర్లు లేవు. ఇప్పుడు నాకొచ్చేయి లేదా బీపీ, షుగర్లు అలాగా వాళ్ళు బాగున్నారని అనుకుంటున్నాం కానీ, ఈ ఎనర్జీ సిస్టమ్‌కి తగ్గట్టు మనం మార్పు చెందట్లేదు. మన అనారోగ్యాల్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి మన శరీరం అంటే మనం ఒక ప్రాక్టీస్‌లో ఉన్నాం. ఒక విషయాన్ని నేర్చుకోవాలి, దాని మీద వచ్చాము అనే అవగాహన మనకుంది. ఆ విషయాన్ని నేర్చుకోవడానికి శరీరం నేర్పిస్తుంది నీకు. అది నేర్చుకోవడానికి దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఒప్పుకుంటున్నా. ఓకే. షుగర్ వస్తున్నా రా నేను నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి అనే యాక్సెప్టెన్సీ రావాలన్నా, దానివల్ల మనం దీని యాక్సెప్టెన్సీలో ఉన్నాం. ఇప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తే ఈ అనారోగ్యాలు కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఎలాగవుతాయి? నీ లోపల ఏవేవైతే చెత్త అక్కర్లేనియన్నీ ఉన్నాయో ముందు ఆ చెత్తను ఖాళీ చేసేసి, ఏదైతే అందులో పెట్టాలో, ఎలాగైతే నువ్వు నిన్ను జీవించడానికి నీకు కావాల్సిన మానసిక స్థితుల్ని నువ్వు అరేంజ్ చేయాలో నీ బాడీలో, నీ మస్తిష్కంలో అలా అరేంజ్ చేస్తే అక్కడి నుంచి క్లియర్ ఆఫ్ అయిపోతావు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, వృద్ధాప్య సమస్యలు. ఎలాంటి మానసిక స్థితులుంటాయంటే, సామాజిక నమ్మకాలు, పాత ఆలోచన పద్ధతులు, తానుగా ఉండడానికి భయపడడము,
వర్తమానాన్ని నిరాకరించడము. ఎప్పుడు గతం బాగుందని గతం గురించి కానీ అచ్చా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంది, సరదాగా ఉంటుందని చెప్పి వర్తమానాన్ని ఆలోచించడానికి భయం. అప్లోడ్‌తూ ఉంటాడు. పక్కింటి వాళ్ళతో సమస్యలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు. ఒక్కడు మన మాట వినడు. ఆళ్ళు చెప్పినయన్ని మనం వినాలి. మన మాట ఎవరు వినేవాళ్ళు లేరు. మళ్ళా ఇంత ఫ్రిక్షన్, గుద్దులాడేసుకోవడం అన్నమాట. అటువంటియన్నీ ఏమవుతది, ఈ ఆలోచన విధానాన్ని తీసుకొస్తది. దాన్ని ఎలా మార్చాలి? నన్ను ప్రతి వ నన్ను ప్రతి వయసులోనూ ప్రేమించుకుంటున్నాను. మరి అంగీకరించుకుంటున్నాను. జీవితంలో ప్రతి క్షణము పరిపూర్ణమే. పరిపూర్ణంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉండాలి. వృద్ధాప్య సమస్యలు రాకుండా, వృద్ధాప్యం లేదండి. మన మానసిక స్థితుల్ని మార్చుకుంటే వృద్ధాప్యం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. ఆల్కహాలిజం అంటే మద్యమునకు బానిసత్వము. ఆల్కహాల్‌కి బానిసత్వంలాగా ఒరేయ్! నువ్వు చచ్చిపోతావురా అని దాని మీదే రాస్తారు. మళ్ళా అదే తాగుతూ ఉంటాడు. మందు. ఆల్కహాల్ అనేది అంత మనిషిని పతనం చేయడానికి తీసుకెళ్తది. కొంతమంది తాగేసి నేను ఆనందంగా ఉన్నాను, నాకదే నా జీవితంలో హ్యాపీగా ఉన్నాను అన్న ఫీలింగ్ పడిపోయేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. ఆళ్ళ ఆళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఆల్కహాలిక్ అలవాటున్న వాళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం అన్న భావన. ఉండి ఏం లాభం? నా వలన ఏం ఉపయోగం ఎవరికీ? ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదు నా వలన అనుకునేవాడు, బ్రతికి ఏం ప్రయోజనం అన్న భావన, నేను నిష్ప్రయోజకుడిని, అపరాధిని, మరి నాలో ఏదో కొరత ఉంది అన్న భావనలు. తనను తానే నిరాకరించుకోవడము. అర్థమైందా ఫ్రెండ్స్? తనని తానే నిరాకరించుకోవడం. ఈ కోవకి చెందినోళ్ళు ఎవరు అంటే అసలు ధ్యానంలోకి రారు వీళ్ళు. వాళ్ళకి 24 గంటలు నన్నెవరు గుర్తించట్లేదు. ఇటువంటివి చాలా ఉంటాయి వాళ్ళ లోపల. చాలా చాలా మానసిక స్థితులు ఎప్పుడూ లోకంలో చూడండి వింత డిసీజెస్, వింత వింత అనారోగ్యాలొస్తాయి. ఆళ్ళకే వస్తాయి. అంటే రకరకాల అపోహలు లోపల పెట్టుకొని మానసిక స్థితుల్ని చాలా నిగూఢంగా లోపల దాచుకుంటారు. ఆళ్ళకే తెలీదు అలాంటి మానసిక స్థితిలో ఆళ్ళు జీవిస్తున్నారని. అటువంటోళ్ళు ఆహ్, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళు దైవిక వాక్యాలు ఎలా మార్చుకోవాలి అంటే, నేను వర్తమానంలో సంపూర్ణంగా జీవిస్తున్నాను. సో, ఎప్పుడు వర్తమానంలో జీవించండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళే కాదు మనందరికీ కూడా ఇది సబ్జెక్టే ఇది. ఒక్క ఆల్కహాలిక్కే కాదు. మనం కూడా ఈ విషయాలు, ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజుని ఆల్కహాలే కాకుండా మనం వ్యసనాల్లో ఎట్లలో తగులుకున్నామో మనల్ని మనం గుర్తించుకుని, మనల్ని మనం బయట పెట్టుకో. ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించరు. ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మానః ఆత్మానం అవసాదయేత్ ఆత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో కృష్ణుడు, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి నిన్నెవరో ఉద్ధరించరు. ఎవరు వచ్చి నిన్ను కాపాడరు. అందుకనే ధ్యానం ఏం చేస్తదంటే నిన్ను నువ్వు మా మార్పు చెందుకొని ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతది. ధ్యానం ఒక్కటే కాదండి. అన్ని రకాలుగా ధ్యానం ఉపయోగం ఉంది. నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ఇది ఆల్కహాలిజం ఉన్న వాళ్ళకి అనుకోవాలంటే, నేను వర్తమానంలో సంపూర్ణంగా జీవిస్తున్నాను. జీవితంలో ప్రతి క్షణము నిత్య నూతనమైనదే. నా యొక్క స్వంత యోగ్యతను నేనిప్పుడు గుర్తిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ నాకు తెలుసు. కానీ, ఆ ప్రేమించుకోవడం దగ్గర తెలియలేదు. తెలియకపోవడం అంటే, నన్ను నేను ప్రేమించుకోవాలంటే నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న ఒప్పులు అంటే తప్పులేంటి? నాకు కరెక్టే అవి. ఇతరులకి అది తప్పుగా కనిపిస్తది. వాళ్ళు ఎప్పుడొచ్చి "నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు." వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అనేసరికి మనం ఏం చేస్తాం? ఓహో! అయితే ఇది సరికాదేమో! ఆళ్ళకి నచ్చినట్టు నేను జీవించాలి. మా ఇంట్లో అసలు నేను ధ్యానానికి చేయడం నచ్చదు. ధ్యానంకి వెళ్ళడం నచ్చదు. ధ్యానం క్లాస్ అని నోరే తెరవద్దంటారు. ఆళ్ళకి నచ్చదు. నచ్చకపోతే అది తప్పా? కాదుగా. సత్యం ఏంటి? సత్యం నేర్చుకోవడానికి, సత్యాన్ని గ్రహించుకోవడానికి, నేనొక ఆత్మ స్వరూపాన్నని తెలుసుకోవడానికి, మళ్ళా మళ్ళా జనన మరణ చక్రాల్లో చిక్కుకోకుండా
కర్మ చక్రంలో చిక్కుకోకుండా ఎన్ని నేర్చుకున్నాం మనం ధ్యానంలోకి వచ్చి ఈ విషయం వాళ్ళకి చెప్తే అర్థం అవుతుంది అంటారా? సో మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాము, ఇతరులు చెప్పింది వాళ్ళు ఓకే చేద్దామా? వాళ్ళకి తెలీదు. మనం ధ్యానం కరెక్ట్ కాదని అంటారు. నేను నాన్ వెజ్ మానేసి వంట చేయడం మానేసిన రోజులు ఎంతమంది ఎన్ని సలహాలో నాకైతే. భర్తకి నచ్చింది వండి పెట్టాలమ్మా, భర్త ముఖ్యమమ్మా, ఇంకా అలా కాదు, ఇలా కాదని అన్నీ అలా వినడమే కాదు. అవునా అలాగే అని చానాళ్ళు వండిన రోజులు కూడా ఉన్నాయి ఆళ్ళ కోసం. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రతిసారి వండినా నీ కర్మే అన్న రోజుని 2009లో చచ్చినా ఇంక నేను వండను. నువ్వేమన్నా చేసుకో. అంటే ఆయనేమన్నాడు, మాయ కప్పేసి ఇక్కడ నువ్వు ప్రేమతో అన్నీ వండి పెడతావు. పైకెళ్ళాక మీ లెక్కల రిపోర్ట్ కార్డ్ ఉంటది. నీలో మార్కులు ఆడడిగాడు కదా! నువ్వు వండి పెడతావు ప్రేమతో. అక్కడ ప్రేమ ఉండదు, దోమ ఉండదు. పైకెళ్ళాక అంతా ఓ ఏకత్వం ఉంటది. ఇక్కడ ఈ ద్వంద్వత్వాల్లో నువ్వు కొట్టుకుని ఈ మార్కులను తగ్గించేసుకుంటే పైకెళ్ళాక రిపోర్ట్ కార్డ్‌లో నీ రిపోర్ట్ కార్డ్‌లో అన్ని మార్కులు తక్కువుంటాయి. నువ్వు ఎప్పుడు ఎదుగుతావు. నువ్వు అదే పైకెళ్ళాక ఎదిగావనుకో, ఆ సోల్‌కి చెప్పొచ్చు నువ్వెందుకు వండపెట్టలేదో ఏంటో, ఆ ప్రేమనేదో అక్కడ వ్యక్తపరచొచ్చు. అది మెయిన్. ఎక్కడ? ఆ లోకంలో. ఈ లోకం 100 ఏళ్ళకే వస్తాం ఇక్కడ. ఇది టెంపరరీ. పర్మనెంట్‌లో ఉన్నప్పుడు నీకు నువ్వు బావుండాలా? టెంపరరీగా వచ్చినప్పుడు ఇక్కడ హ్మ్, గొడవలు లేకుండా ఉండాలి. ఆడు నన్నేమనకూడదు, ఈళ్ళేమనకూడదు. నేను మంచిదానిగా ఉండాలి. ఈ 100 ఏళ్ళ కోసం కొట్టుకుంటావా? సత్యం కోసం నువ్వు నిలబడతావా? గొడవలొద్దని చెప్పేసి అసత్యంలోకి వెళ్ళిపోతావా? అన్ ఎన్ని క్వెషన్సో మనలో వస్తాయి. అప్పుడు మనం సత్యం వైపే నిలబడాలి. ఎంత కష్టమైనా సరే. ఆడు తిడతాడు, కొడతాడు, ఏమన్నా చేయని ఈ ఒకరోజు తిడతాడు, ఒకరోజు కొడతాడు. ఎనర్జీ పెంచుకున్నాక ఆడు ఎవ్వరు ఏమి చేయలేరు మనల్ని. ఎవరు మనల్ని ఏం పీకలేరు. మీకు తెలియాలది. అంటే అలాగని అవతల వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు. ఆ వ్యక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గౌరవిస్తూ, వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, మనల్ని మనం సరి చేసుకోవడం అన్నట్టిక్కడ. వాళ్ళనేదో తిట్టేసేసి, వాళ్ళని చేదరించేసుకొని, అసహించేసుకొని కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రేమతత్వం ఉండాలి. ఏది సరైనదో టీచర్‌కి అన్నీ తెలుసనుకుంటాం. ఇలాంటి స్కూల్‌ని బట్టి పిల్లల్ని జాయిన్ చేస్తాం. అంటే అక్కడ టీచర్స్ కరెక్ట్‌గా ఉన్నారనే కదా మన అర్థం. ఆ టీచర్ తిరుగుబోతుదనుకో, అది చెప్పే పాఠాలు ఎందుకు పనికిరావు. అదే తిరుగుతుంది. ఇది 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 పా ఇది పాఠాలు చెప్తే నా పిల్లలు పనికేమొస్తారో అనుకుంటాం మనం. సో, నువ్వేదైతే ఆలోచిస్తున్నావో మానసికంగా అదే మాట్లాడాలి. నువ్వేదైతే మాట్లాడుతున్నావో అదే చేతుల ద్వారా చేష్టల్లో చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్టు ఈ మెన్సురేషన్ అంటే మంత్లీ పీరియడ్స్ ఒస్తాయి కదా లేడీస్‌కి. దాంట్లో అసలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు ఈ ప్రాబ్లమ్స్. ఈ దా దానికొక సబ్జెక్టే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అసలు చెప్పుకోవాలంటే దానికి మీరు నాకు అవకాశం ఇస్తే అయన్నీ మీకు దాకా వస్తాయి. దానికి మీకందరికీ తెలిసిందే. ఒక ముస్లిం మాస్టరొచ్చి మనకి ఒకప్పుడు 2009, 10లో క్లాసులు చెప్పేవారిక్కడ. ఇదే సత్యసాయి దాంట్లోనే. సత్యసాయి పక్క దాంట్లో అనుకుంటా. క్లాసులు తెగ వెళ్ళేవి. ఈ ఈ ఈ ఫీమేల్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్‌కి. అంటే ఋతు సమయంలో స ఋతు స సు ఇదే చదివేస్తానులెండి. నాకు తెలుగులో చెప్పడం రావట్లేదని. ఋతుస్రావము సహజంగా జరగకపోవడము. మంత్లీ కరెక్ట్‌గా రాకపోవడము పిల్లల్లాంటి వాళ్ళకి గాని, ఆ మంత్లీ సైకిల్స్ సరిగ్గా రాకుండా 2 నెలలకొకసారి దానివలన పీసీఓడీ ప్రాబ్లమ్స్ రావడం. చాలా మంది పిల్లలు దాన్ని ఎదుర్కోలేక ఆ సమస్యని డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా ఆళ్ళకి ప్రాబ్లమ్స్ ఇదవ్వట్లేదు ఇప్పటికి కూడా. న్యూలీ మ్యారీడ్ కపుల్స్‌కి పిల్లలు వెంటనే పుట్టకపోవడం ఎందుకంటే పీసీఓడీ ప్రాబ్లమ్స్. పీసీఓడీ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం అన్నమాట. నెల వచ్చిందంటే ఆళ్ళ హెల్త్ బావుంటది. అన్ని రకాలుగా వాళ్ళ భావన శైలి, వాళ్ళ ఆలోచన మానసిక శైలి ఇవన్నీ కూడా మార్పులు మై డియర్ ఫ్రెండ్స్. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ క్లాసు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మూల కారణం మన మానసిక స్థితే. సో, దాన్ని మీరు మార్చుకోలేరు. చాలా మంది ఈజీగా చెప్పేస్తారు. నీ నీ ఆలోచన విధానం బాలేదు మార్చేసుకో అంటే కుదరదు ఇక్కడ. ఎట్లా మార్చుకోవాలి? మానసిక స్థితిని ఎలా నీలోకి తెచ్చుకోవాలి? దృఢంగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని శక్తి ఉన్నప్పుడే. సాధన చేయమనండి, ధ్యానం చేయమనండి. ఆ పిల్లల్లో నేను
ఆ ఏజ్ టీనేజ్ పిల్లలు ఇలాగా ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేసే వాళ్ళందరికీ చాలా చెప్పాను. ఎప్పుడైతే మనం ఒప్పుకోమో ఆహ్, నెలసరి వచ్చేసరికి నొప్పులొస్తాయి. నడుము నొప్పి, కడుపులో నొప్పి అయి తట్టుకోలేక నేను చాలా ఫేస్ చేశాను నా లైఫ్‌లో. నా పిల్లలు చిన్నప్పుడు ఓ 20 కేజీలు డంబుల్ అంటే వెయిట్ లిఫ్ట్ చేస్తాం చూడండి. నడుము నొప్పి అలా వచ్చేది. దాని మీద పెట్టుకొని నడుము మీద పెట్టుకొని ఏడుస్తూ కూడా 3 రోజులు లేసే పనే లేదింక. చిన్న పిల్లలప్పుడు క్యారేజీలు కట్టడాలు అవి ఈయన చూసుకునేవారు. అది కూడా ఎలా ఉంటది మీకు తెలిసిందే కదా పరిస్థితులు. అంటే వాళ్ళకి అలవాటు లేని పరిస్థితులవి. చిరాకు పడిపోవడం, తిట్టుకోవడం అలా ఉండేది. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళి ఎన్నన్నా చూపించుకో మందులు. ఎక్కడా తగ్గల. ధ్యానంలో వచ్చిన కొన్ని నెలలకి అప్పుడు అలాగే చెప్తున్నానుగా నేను నాకు ఎక్కడైతే ప్లస్ అయిందంటే ధ్యానంలో రాంగానే పెద్ద పెద్ద రాజాకోటరాజు గారి క్లాసులు పెద్ద మాస్టర్స్ క్లాసెస్ అన్నమాట అన్నీను. సాటర్‌డే, సండే అద్భుతమైన మాస్టర్స్ వచ్చేవారు. అంటే అప్పుడు పెయిడ్ క్లాసెస్ అప్పట్లోనే. రాజాకోటరాజు గారు ఒక ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన మాస్టర్ పేరు గుర్తులేదు గానీ, ఆయన క్లాసెస్‌కి వెళ్ళేవాళ్ళం. అసల అప్పుడే ఆశ్చర్యపోయేదాన్ని అవన్నీ వింటూనే. అప్పుడే భూలోకం గురించి, వేరే గ్రహాల గురించి అవన్నీ చెప్పేవాడు. మాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంటది? మన ఆలోచన ఎవరు మానిప్యులేట్ చేస్తారు? మనం అనుకుంటున్నాం నేనే ఆలోచిస్తున్నాను. కాదు ఇది ఈ మనందరం తోలుబొమ్మలాటలమే ఇక్కడ. ఈ బొమ్మలాటలు ఎలాగా ఆడిస్తారో అలా నీ పూర్ణాత్మ పైనున్న హైయర్ మాస్టర్స్ అందరూ మనకు సంబంధించిన ఈ సోల్‌కి సంబంధించిన హైయర్ సెల్ఫ్‌లందరూ మనకు కనెక్షన్ ఉంటది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మనల్ని. మనం ఎవరు ఒంటరిగా లేము మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా, ఆడుకున్నా, ఆడుకోకపోయినా ప్రతీది గమనించేవాళ్ళు పైనుంచి నీ పూర్ణాత్మ నిన్ను గమనిస్తూనే ఉంటది. ఒక తల్లి బిడ్డని స్కూలుకి పంపించాక ఆడేం చేస్తున్నాడో చదువుతున్నాడు. ఇప్పటి రోజులైతే వాట్సాప్‌లో పెట్టేసి చూసుకుంటున్నారు పిల్లలేం చేస్తున్నారు. అట్లాగా మనం ఏం చేస్తున్నాం ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉన్నారు. సో, మనం ఎరుక స్థితిని తెచ్చుకొని నేను నేర్చుకోవడానికి ఈ సిట్యుయేషన్ వచ్చింది. పై వాళ్ళ దృష్టిలో నేనున్నాను. నాకు సహాయం అందుతూనే ఉంటది. ఏది భయం లేకుండా ముందుకి ధైర్యంగా జరగాలి అనే ఆలోచన విధానాల్ని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకునేదాకా పై వాళ్ళు టెస్ట్‌లు పెడుతూనే ఉంటారు. ఆ టెస్ట్‌లో మనం పాస్ అవుతూనే ఉండాలి. మన ఆలోచన విధానాలు మనయే కావు. ఇప్పుడు మీరలా అంటే, అయితే ఈ క్లాస్ ఎందుకు మేడం? ఇంకా ఆలోచనలు మన చేతుల్లో లేనప్పుడు. ఆళ్ళు మార్చేస్తూ ఉంటే ఎలాగ మేడం? హైయరార్కీ ఇలా బటన్లు నొక్కేస్తారు. మనల్ని మార్చేస్తూ ఉంటారు. ఈ మాయలో నుంచి బయటపడడానికే ధ్యానం అనేది చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అక్కడి నుంచి కనెక్షన్ ఎలా ఉంటదంటే, నీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటదిప్పుడు. ఇప్పుడు పిల్లోడికి పరీక్ష పెడుతున్నావంటే స సిలబస్‌లో ఏమున్నాయో అవే పెట్టాలి. నీకు తెలుసు గదా! అని చెప్పేసి నీకు నచ్చిన లెక్కలన్నీ నువ్వు రాయరా, నువ్వు చేయరా అంటే కుదరదు. అది థర్డ్ స్టాండర్డ్ అనుకో, థర్డ్ స్టాండర్డ్ సిలబస్‌కి సంబంధించిన లెక్కలే నువ్వు క్వెషన్ పేపర్‌గా ఇవ్వాలి. అట్లాగే ఈ భూమి మీద నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి సంబంధించిన సమస్యలే నీకొచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి నీకుండాలి. మనం మానిప్యులేట్ చేసేస్తూ ఉంటారు పైన. మానిప్యులేషన్ కూడా ఉంటదక్కడ. సో, మానిప్యులేట్‌లో అంటే ఆ చిక్కులోకి పడకుండా, చిక్కుముడిలోకి దూరకుండా నిన్ను నువ్వు బయటికి తెచ్చుకొని ఆలోచించుకునే శక్తి ధ్యానం ఇస్తదండి. సో, ఋతుస్రావము సహజంగా జరగకపోవడం యొక్క కారణం ఎలా ఉంటదంటే, స్త్రీగా ఉండడానికే ఇష్టపడక ఇష్టపడకపోవడము, తనను తాను అసహ్యించుకోవడము. చాలా మంది అసహ్యించుకోవడం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనలో ఉన్న వ్యర్థాలు బయటకొచ్చినప్పుడు దాన్ని అసహ్యించుకుంటే, నువ్వు ఎదుగుదల వ్యర్థం బయటికెళ్ళకపోతే ఎలా బ్రతుకుంటావు నువ్వు? చా నేను అయి బయటికెళ్ళకపోతే చచ్చిపోవడమే. శరీరం ఉపయోగం లేదు. నీ లోపల శరీరంలో ఎటువంటి అవశేషాలు, వ్యర్థాలున్నాయో అవి బయటికెళ్ళిపోవాలి. చంటి పిల్లలకి ఏం తెలీదు. అన్నీ ఒకలాగే ఉంటారు. మనం అలా ఉండం. మనం దేనికి దానికే బ్యారేజ్. రోడ్డు మీద ఏమన్నా కనిపిస్తే ముందు ఉమ్మేసి పడేస్తాం బయటికి. ఛీ! అంటాం. ఏంటది? అసలు అనడానికి లేదు అక్కడ. ఒక విషయాన్ని దివ్యంగా చూడాలి అంటే దాని గురించి పూర్తిగా విశ్లేషించుకోవాలి. తెలుసుకోవాలి. చాలా మంది లేడీసే కాదు గర్ల్స్ టీనేజర్స్ బయటయినప్పుడు ఆ బ్లడ్‌ని చూసి కళ్ళు తిరిగి పడిపోయినోళ్ళున్నారు. అదొద్దు ఎందుకు పెట్టాడు దేవుడిది ఆడవాళ్ళకే అంటాడు మళ్ళా. నువ్వు ఒక కొత్త జీవికి ప్రాణం పోసే స్థితి నీలోనే ఉంది. నీకే ఇచ్చాడు గర్భధారణ. మగోళ్ళకి లేదు. అందుకని మనం మణిపూరకాల నుంచి ఉంటాం లేడీస్ మీకు తెలుసో లేదో.
మణిపూరక చక్రం నుంచి యాక్టివేట్ అవుతుంది గర్ల్స్ కి. బాయ్స్ కి ఇంకా మూలాధారంలోనే ఉంటారు. వాళ్ళు ఎంతో యాక్టివేట్ చేస్తే గానీ మణిపూరకానికి రారు. మణిపూరకం అంటే ప్రేమతత్వం. బాయ్స్ కి అది ఉంటది. అసలు ఈ జ్ఞానం ఎవరికి తెలుసు అంటారు? ఎవరికి ఎంతమందికి తెలుసు ఇప్పుడున్న రోజుల్లో? అసలు చక్రమే తెలీదు. ఈ ఈ సిచ్యువేషన్స్ తెలీదు. ప్రతి టీనేజర్ గర్ల్ కూడా ఆ బ్లడ్ ఆ 3 డేస్ కి అవి చూసి అది ఒక అసైన్ చేసుకుని దాన్ని అది లేకుండా ఉంటే బాగుండని రెడీ అయిపోతున్నారు పిల్లలు అలా. దాన్ని కూడా ఒక దివ్యత్వంతో ఒక సంబంధ ఉమ్, అనుసంధానం చేసి దాన్ని చూడాలి అనే విషయం ఎవరికి తెలియట్లేదు. ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో ఆ క్షణం నుంచి నాకు అన్ని క్లియర్ ఆ విషయంలో అయితే. మీకు చాలా సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ తెలుసుకోవాలంటే చక్కగా సాధన చెయ్యండి. నాకు నాకనే కాదు సీనియర్ మాస్టర్స్ మాట్లాడుతూ ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు ఓపెన్ గా మన ధ్యానుల దగ్గరే మనం చెప్పుకోగలం. ధ్యానులు బయటోళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కూడా వాళ్ళకి. ఈ విషయంలో అయితే నేను చాలా మెన్సురేషనల్ ప్రాబ్లమ్స్ లో చాలా అసహించుకోవద్దు. దాన్ని ఆహ్వానించండి. మాట్లాడండి. మాట్లాడండి మై డియర్ ఫ్రెండ్స్ అన్నిటితో. ఎందుకంటే మనకు మన నోట్లో నుంచి శబ్దం మాట కింద వస్తుంది. మన అదృష్టవంతులు. వేరే గ్రహాల్లో అలా మాట్లాడరట. ఉట్టినే ఆలోచనలు పంపించేసి దీని ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ అంటాం. ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో ఉమ్, ఆలోచన విధానాలు పంపించేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆలోచన తీసేసుకుని వాళ్ళు ఏం చెప్తారో నోట్లో నుంచి శబ్దాలు రావు, మాట్లాడడం. మానసికంగా వాళ్ళు చెప్పింది మనకు అర్థమైపోద్దట, మనం చెప్పి వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు రేపు 5th డైమెన్షన్ అదే. సో ఇక్కడ 3rd డైమెన్షన్ లో ఉన్నాం. ప్రతి దాంతో ఏదైతే స్రవిస్తుందో ఆ యొక్క ఆ లిక్విడ్ ఆ బ్లడ్ అనే దాంతో మాట్లాడండి. నేను అలా మాట్లాడేదాన్ని. ఎందుకు నన్ను అంటే న్యూ ఎనర్జీ మాస్టర్ పేరు శ్రీధర్. న్యూ ఎనర్జీ శ్రీధర్ గారని ఒక క్లాస్ ఉంటుంది. ప్రతి దాంతోనూ మాట్లాడమంటాడు. ఏ సమస్య వస్తుందో ఆ సమస్యతో మాట్లాడు. హాయ్, ఏది సమస్య? నీ ఫ్రెండ్. సమస్యని ఏం చేయాలి? ఫ్రెండ్ లాగా భావించాలి. ఇప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ఎంత చక్కగా ఆనందంగా ఆహ్వానిస్తాం. మనకిష్టం ఫ్రెండ్స్ అంటే. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే మన ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళని మనం చక్కగా హ్యాపీగా ఆహ్వానించేస్తూ ఉంటాం. రండి రండి. మరి నీ శరీరంలోనే నీ అనారోగ్యాలు నీకు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించొద్దా? సో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్. ఏంటి? ఎందుకున్నావు నా శరీరంలో? ఏదో నేర్పించడానికి వచ్చిందని అర్థమైంది కదా. సో ఎలా అడగాలంటే, నువ్వు ఎందుకు వచ్చావు? ఏం నేర్పించడానికి వచ్చావు? నేర్పించు. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మనకి ఇబ్బంది పెట్టేసి ఇవన్నీ వీటిని ఫ్రెండ్ గా భావించమంటారా మేడం మీరు అని అంటారు. అంటే ఎంత నీ మానసిక స్థితుల్ని మార్చుకోవాలో అర్థం చేసుకోండి. అవి ఫ్రెండ్సే కాబట్టి మన శరీరంలోకి వచ్చి ఉంటున్నాయి. మనకి నేర్పించాలి కాబట్టి ప్రకృతి యొక్క భాష ఆ విధంగా మనకి నేర్పిస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి? ఎటువంటి ఆలోచన విధానాల్ని చేయాలి? నన్ను నేనుగా అంగీకరించుకుని మరి నాతో నేను ఆనందంగా ఉంటాను. నన్ను నేనుగా అంగీకరించుకుని మరి నాతో నేను ఆనందంగా ఉంటాను. అన్ని సమయాల్లోనూ పరిపూర్ణంగా సాగిపోతున్న ఈ జీవిత సౌందర్యం యొక్క మళ్ళా చెప్తున్నా. అన్ని సమయాల్లోనూ పరిపూర్ణంగా సాగిపోతున్న ఈ జీవిత సౌందర్యం యొక్క అత్యద్భుతమైన వ్యక్తీకరణకు ప్రతిరూపానే నేను. అన్ని సమయాల్లోనూ పరిపూర్ణంగా సాగిపోతున్న ఈ జీవిత సౌందర్యం యొక్క అత్యద్భుతమైన వ్యక్తీకరణకు ప్రతిరూపానే నేను. మనల్ని మనం అలాగా ఆ మాటలతో మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఆ శరీరంలో జరిగే విషయాలు పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనం ఒప్పుకోవట్లేదు మనల్ని ఈ ఈ సమయంలో. ఆ 3 డేస్ లో అసలు చాలా మంది ఇష్టం ఉండదు. ఎందుకు నన్ను నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకురా ఈ ఆడ జీవితాన్ని ఎంచుకున్నాను? ఎందుకు ఇలా పుట్టాను? ఈ గోలేంటి నాకు ఈ 3 రోజులు అసలు సంబంధమే ఉండదు జీవితానికి దానికి అన్నట్టు ఆ 3 డేస్ నరకాన్ని చూసేసేదాన్ని.
ఏడుస్తూ మేడం ఉంటుంది. 7 అయిపోయింది. ఓకే మేడం, అయిందండి ఇక్కడతో టైము. అయ్యింది. ఓకే. సో ఇలాగా షుగరు, బీపీ ఇయన్నీ కూడా ప్రతిదీ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు నాకు ఇంపార్టెంట్‌వి నాకెవరన్నా చెప్తే ఇవాళ సాయంకాలానికి, రేపు నేను అవన్నీ మార్చేసుకొని ఇవాళ ఎన్నో చెప్పలేం ప్రాబ్లమ్స్. 4 చెప్పాను. మిగతా అన్నీ కూడా రేపు ఇంకా ఇంత విశ్లేషణ ఇవ్వకుండా గబగబా చదివేస్తాను. మీకు ఈజీగా అవుతది. సో ఒక్క నిమిషం మేడం. ఓకే ఫ్రెండ్స్, చచ్చా థాంక్ యూ. చచ్చా చెప్పండి ఎవరికన్నా డౌట్స్. అంటే ఆఫ్ చేయమని చెప్పాలండి. నా వోయిస్ ఆ అమ్మాయికి వెళ్ళిపోయింది. ఓకే. రికార్డింగ్ సుష్మా గారు చేస్తున్నారు. లేదు ఆపే నీకు సుష్మా గారికి వెళ్ళిపోయింది అత్త. అవునా? సుష్మా గారు చూసుకో నీదనుకో. చెప్పండి. రికార్డింగ్ రికార్డింగ్ స్టాప్ చేసి